హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఛానల్ ద గేమింగ్ పారాడాక్స్ 457. ఈరోజు మనం ఆడబోయే గేమ్ వచ్చేసి డ్రీమ్ క్రికెట్. అయితే డ్రీమ్ క్రికెట్లో మనము ఆన్లైన్ ప్లేయర్స్తో ఆడబోతున్నాం. ఈరోజు 2 hours మ్యాచ్ అన్నమాట. సో గైస్, కేఆర్ఎస్ రితేష్ 457 గేమింగ్ అండ్ క్రికెట్ అయితే అది నా ఛానలే. అది అప్పుడు నా ఛానల్ పోయిండే, మళ్ళీ తీసుకున్నా, మళ్ళీ లాగిన్ చేసిన దాంట్లో నుంచి కూడా వీడియోస్ వస్తుంటాయి. దీన్ని ఇంకా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మెయిన్ ఛానల్ అన్నమాట, కానీ దీంట్లోనే ఎక్కువ వీడియోస్ వస్తుంటాయి. ఇప్పుడు హెడ్స్ నొక్కడం, మనం టాస్ బౌలింగ్ తీసుకున్నాం గైస్. అప్పుడు టీమ్ చూడాలి. ఓకే, మన ఫస్ట్ చేంజ్ బౌల్ జోగేందర్ శర్మని వేయిద్దాం గైస్. ఇక్కడ వేద్దాం వైడ్ యార్కర్ వేసి క్రాస్ సీమ్ వేద్దాం. మొత్తం స్లోవర్ వన్ అయితే వేద్దాం. అరే, రిలీజ్ పాయింట్ తప్పు చేసినాం గైస్. 4 కొట్టిందా? ఓన్లీ సింగిల్ అది చేస్తుండ. తొందరగా ఒక ఛాన్సెస్ లేనిది గైస్ గేమ్ ఆడగా. అప్పట్లో ఆడుతుంది, అప్పుడు వచ్చినప్పుడు సేమ్ అదే ఇప్పుడు కూడా. కానీ ఈసారి సీమ్ అప్ డెలివరీ కొంచెం ఇటువైపు స్లోవర్ వన్. ఇప్పుడు చూద్దాం, రిలీజ్ చేస్తుంది. కరెక్ట్ గ్రీన్ పైన రావాలి. వైడా లైన్ లోపల వేసిన కదరా. ఏంది గైస్, ఇది తప్పు, చాలా తప్పు. అవుట్ స్వింగర్ 90 km/h. అరే, గ్రీన్ మీద రాలేదు గైస్, వాడు కొట్టిండు సింగిలే. అయిపోయింది. ఇప్పటికి 3 runs 2 balls. ఇలా అయితే మనం ఈజీగా రన్స్ చేసేస్తాం. ఈసారి అయితే ఫుల్ స్పీడ్, ఎందుకంటే బాల్ అవుట్ స్వింగర్. ఇక్కడ మనం మంచి రిలీజ్ ఫస్ట్ మంచిగా వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు ఇన్ని వేద్దాం, వాడు అవుటే వస్తుంది అనుకోండు. ఇప్పుడు ఇన్ని వేద్దాం, జలక్కిద్దాం వాడికి. ఇన్ను ఫుల్ స్పీడ్, కొంచెం యార్కర్ క్రీజ్ పైన అది గాయస్. అరే, రన్ అవుట్ రా, తొందర రాలే మనోడు. గైస్, టార్గెట్ అయితే తక్కువ వస్తుంది అనుకుంటున్నా వీళ్ళు ఇట్లా ఆడుతుంటే. సో గైస్, ఇప్పుడు చూద్దాం ఈ బాల్ కరెక్టో కాదు. భయం అయితే 6 కొడతాడేమో అని డిఫెండ్ చేసి. అరే, కొట్రా. సో గైస్, వాళ్ళ పేస్ అయితే చాలా ఎక్కువగా ఉంది రన్నింగ్. ఈసారి అవుట్ స్వింగ్ వేద్దాం, ఫుల్ ఫ్లోవర్ వన్ వేద్దాం. ఇక్కడ వేద్దాం. ఈసారి గ్రీన్ నొక్కాల్సిందే గాయస్. వీకేంది గాయస్, మొత్తం అసలుకి డిఫెన్స్ ఆడేసింది ఫస్ట్ ఓవర్. 6 balls 5 runs. వద్దు వీళ్ళొద్దు, వీళ్ళని తీసుకుందాం. బ్రేస్వెల్ని తీసుకుందాం బౌలింగ్కి. అవుట్ స్వింగ్ సైడ్ చేంజ్ చేసి ఇలా పెట్టేద్దాం గైస్. ఫుల్ స్పీడ్ అన్నమాట, ఫుల్ పేస్. ఎట్లా కొడతారో చూద్దాం. సో గైస్, మనం ఫీల్డింగ్ ప్లేస్మెంట్ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఓవర్కి ఇద్దరే ఉంటారు, ఎందుకంటే అది పవర్ ప్లే అనమాట. ఇది పెట్టుకుందాం డిఫెండింగ్. ఇక్కడ గుడ్ లెంత్లో మనమైతే అవుట్ స్వింగ్ వేద్దాం, ఇన్ స్వింగ్ వేద్దాం. కొంచెం ఇక్కడ తిప్పుకుందాం. ఇన్ స్వింగ్ గాయస్, అది వీడు పాపం భయపడతాడు, అనుకోలేడు వాడు. అవుట్ స్వింగ్ అన్నా సీమ్ అప్ అని వస్తుంది అనుకోండి, ఇన్ స్వింగ్ వస్తుంది అనుకోలే పాపం పిల్లోడు. ఇప్పుడు మనం ఫుల్ పేస్ 135 km/h వేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం చూద్దాం. కానీ ఇక్కడ గ్రీన్ అయితే పడలేదు గైస్. వైడ్ ఇంజింగ్ సరిగా కాలేదు, ఎందుకంటే అది మనం తప్పు నొక్కినాం కాబట్టి.
గ్రీనే నొక్కాలి గైస్. అట్లా అట్లా నొక్కితే ఒప్పుకోవడంతో. ఇప్పుడు చూద్దాము ఇది కొడతాడా లేకపోతే డాట్ చేస్తాడా, క్యాచ్ ఇస్తాడా. గాయస్ 6 కొట్టింది గాయస్ వీడు. క్యాచ్ అవుట్, క్యాచ్ అవుట్. నాట్ టుడే, నాట్ టుడే, ఇట్స్ నాట్ టుడే బ్రో, ఇట్స్ నాట్ యువర్ డే, గెట్ అవుట్. చూసారా గాయస్ 6 అనుకున్నా కానీ స్లోగా వెళ్ళింది. అది క్యాచ్ కొట్టాను. టెస్ట్ ఆడి వెళ్ళిపోయిండాడు. వాట్ గ్రేట్ లెజెండ్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇన్స్వింగర్ అవుతాం గైస్. కొంచెం ఇట్లా స్లోవర్ వన్ వేద్దాం. వాడు పక్కకి జరిగి ఆడుతాం చూసిండ్రా మీరు, అందుకే స్లోవర్ వన్ వేసిన. ఎల్లురా 2D తీస్తాడు రావుడు. కమాన్ 10 కన్నా దాటియకూడదు. ఈ 2 బాల్స్ అయితే వాడు ఛాన్స్ తీసుకుంటాను, ఎందుకంటే స్కోర్ 8-1 ఓడిపోతాడని వానికి కూడా తెలుసు. ఈ 2 బాల్ అయితే ఛాన్స్ తీసుకుంటాను, కానీ మనం తీసుకొని ఇవ్వకూడదు కాబట్టి ఇన్ స్వింగర్ ప్లస్ 90 km/h స్లోవర్ వన్. చూద్దాం వాడు ఇప్పుడు ఏం చేస్తాడు. గ్రీన్ అయితే నొక్కాలి ఈసారి. అది చూసారా గైస్, వాడిని రన్స్ కొట్టకూడదు. ఇది లాస్ట్ బాల్, ఇది కూడా ఛాన్స్ తీసుకుంటాం అనుకోండి. ఇది మనం క్రాస్ వేద్దాం, పేస్ ఎక్కువ ఇస్తారు క్రాస్. ఇప్పుడు ఏం చేస్తారు చూద్దాం. ఈ బాల్ కూడా దాటి రావాలనుకుంటున్నా. 10 లోపల ఉంటుంది కాబట్టి స్కోర్ నాకు ఈజీ అవుతుంది. షట్, అక్కడ ఫీల్డర్ మిస్ అయినా గైస్. అక్కడ బౌన్సర్ పెట్టుకొని నేను అక్కడ వేసిన చూసాడా, షార్ట్ బాల్ వేసిన, వాడు మార్క్లో కొట్టిండు. ఫీల్డ్ ప్లేస్మెంట్ సరిగ్గా లేదు. ఇప్పుడు మనది బ్యాటింగ్. 13 runs. ఒక్కొక్క బాల్కి ఒక్కొక్క సింగిల్ దిస్ అయిపోతుంది కదా. ఎందుకు పవర్ తక్కువ పెట్టి ఆడతాం, గ్రౌండ్ అయితే ఆడతాం. ఇప్పుడు లాఫ్టర్ పెడదామా లేకపోతే లాఫ్టరే పెడదాం. పవర్ 100%, తొందర అయిపోతుంది మ్యాచ్. ఇది అవుట్ కాకూడదు. టూడి దారా 2 runs అయితే వచ్చేసినాయి సెకండ్ బాల్లో. ఫస్ట్ బాల్ డాట్. ఇప్పుడు మళ్ళీ విల్లియంగే ఆడేది. ఇప్పుడు ఏ బాల్ వేస్తారో చూద్దాం. సైడ్ చేంజ్ చేసిండు. 4 కాదు, కానీ 3 runs అయితే తీయాలి గైస్. 4 వస్తుందా? కాదు, ఫోర్త్ రన్ అయితే రాదు. ఎందుకు గాయస్, టార్గెట్ తక్కువ, బాల్స్ ఏమో ఎక్కువ, ఛాన్సెస్ వద్దు. ఇప్పుడు జోగేందర్ శర్మ వచ్చిండు బ్యాటింగ్. SAR అయితే 78-79 ఉంది. ఇప్పుడు చూద్దాం ఎట్లా ఆడతాడు. జోగేందర్ శర్మ అవుట్ వేస్తుంది. సరిగ్గా ఆడలేదు, టైమింగ్ సరిగ్గా కుదరలేదు. 5 runs ఉన్నాయి. చూద్దాం నెక్స్ట్ బ్యాట్స్మెన్ అలెక్స్ హేల్స్. మంచి బ్యాట్స్మెన్. ఆస్ట్రేలియా మీద సెంచరీ కొట్టింది మనకి, అది రియల్ లైఫ్లో. కమాన్, ఇది కూడా 0నే. ఎలా గైస్, ఇప్పుడు 5 for 1 మళ్ళీ 1 సిచ్యువేషన్కి వచ్చేసినాం మనం. వాళ్ళు సైడ్ చేంజ్ చేసి ఇచ్చిండు. ఏం చేస్తాడు ఇటు. 6 గైస్, 6-4 అయిపోయింది గైస్. 2 runs అయితే విన్. ఛాన్స్ తీసుకోకూడదు ఇంకా మనం. అయిపోయింది గాయస్, గెలుస్తున్నాం. చాలా చిన్న మ్యాచ్ ఇది. పవర్ గ్రౌండెడ్ షాట్స్. ఇదేంది ఫీల్డ్ ప్లేస్మెంట్ ఇట్లానే పెట్టుకుంటూ బయట పెట్టలేదు. కనెక్షన్ ఎర్రర్. ఊరికండ్రా దైవ్. అనవసరంగా రన్ నొక్కిన. సాయి గైస్, ఒక్కటే రన్. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. వీడు నేను డిఫెన్స్ ఆడతాను. చూసారా, మంచి డిఫెన్స్, లేకపోతే వికెట్ పోతుంది. డిఫెన్స్ ఆడకపోయినా కొడదాం గైస్. ఎక్కువ రానిస్తే ఇంకా వాళ్ళు ఇంకా గెలుస్తారు. వద్దు,
అయిపోయింది 6 ఫినిష్ చేసేసిండు అలెక్సెల్స్. టాటా బాబాయ్. బాల్కి టాటా బాయ్ బాయ్ చెప్పేసిండు లాస్ట్ బాల్కి, లాస్ట్ రన్స్కి. సో ఇంతే గైస్ ఈరోజు మన వీడియో అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ గేమ్ ఆడాలో. చెప్పాను కదా గైస్ మీకు ఎఫ్సి మొబైల్, డ్రీమ్ క్రికెట్ ఇలాంటివి తెస్తా అని మైన్క్రాఫ్ట్. మీరు కామెంట్ చేయండి ఏ గేమ్ ఆడాలను, వేరే గేమ్స్ కూడా ఆడతాను మీకోసము. ఇంకొక ఛానల్ కూడా ఉంది కేఆర్ఎస్ హితేష్ 457 గేమింగ్ అండ్ క్రికెట్. ఆ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఆ ఛానల్ మెయిన్ ఛానల్, కానీ దాని నుంచి వీడియోస్ తక్కువ వస్తాయి, దీంట్లో నుంచి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఈ ఛానల్ చిన్నదిగా, ఇంకా 9 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందుకే ఈ ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని దీంట్లోనే ఎక్కువ వస్తాయి. 2 ఈక్వల్ లెవెల్కి వచ్చేసినాక రెండు దాంట్లలో చేస్తాం అన్నమాట. సో సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.